క్రీస్తునందు పరిశుద్ధులందరికీ ప్రభువుపేట వందనాలు చెల్లిస్తున్నాను. కొనుపోబడి వరకు దేవునితో నడుచుట ఎలా? క్రైస్తవులుగా మనందరి జీవితాల్లో కొనుపోబడే వరకు కూడా దేవునితో నడవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో హనోకు మరణము చూడకుండానట్లు దేవుడు అతన్ని కొనుపోయెను, అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడుగా ఉండినని సాక్ష్యం పొందెను. హనోకు జీవితంలో మరణము లేదు, మరణము చూడకుండా దేవుడు అతన్ని కొనుపోయారు. ఆలోచించండి, కొనుపోబడే మునుకు అంతవరకు కూడా, ఆ కొనుపోబడే వరకు కూడా దేవునితో ఎలా నడవాలి అంటే, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అంటాడు. ఏంటి, సమ్మతి లేకపోతే ఇద్దరు వ్యక్తులు కూడి నడవడం సాధ్యమే అంటారా? ఆలోచించండి, లోకములో ఇద్దరి మధ్య సమ్మతి లేకుండా ఏ ఒప్పందం కుదరదు. ఈరోజు దేవుడు కూడా, దేవునితో నీకు సమ్మతి ఉంటేనే నువ్వు దేవునితో నడవగలవు. ఇంతకీ సమ్మతి అంటే అంగీకారం. దేవుడికి ఏది ఇష్టమో అదే నాకు ఇష్టం, దేవుడు ఏం చెప్పారో అలా నేను నా జీవితంలో బ్రతుకుతాను, అది సమ్మతి. చాలా మంది క్రైస్తవ జీవితంలో దేవుడు చెప్పేది ఒకటి, మనం చేసేది ఒకటి. అలాంటప్పుడు దేవుడికి ఇష్టం లేని పనులు చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారో ఆలోచించండి. ఈరోజు దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నావు అంటే నీకు దేవునితో సమ్మతి లేదు అని అర్థం. సమ్మతి లేదు అంటే నువ్వు దేవునితో నడవడం లేదని అర్థం. ఆలోచించండి, కొనుపోబడే వరకు కూడా ఖచ్చితంగా దేవునితో నడిచేవాడే ఆ పరలోకం చేరగలడు. అంతేగాని ఈ లోకంలో క్రైస్తవ జీవితం, రక్షణ పొందుకున్నాను, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను అని ఆలోచించండి, వారి జీవితంలో ఖచ్చితంగా ఆ పరలోకం అయితే చేరుకోలేరండి. కాబట్టి దేవుడు కొనుపోబడే వరకు కూడా దేవునితో నడవాలి మొట్టమొదటిగా. 2, దేవుని స్వరాన్ని వినాలి. నా గొర్రెలు నా స్వరం వినును అంటాడు యేసు ప్రభు. గొర్రె ఆ కాపరి యొక్క స్వరం గమ్యం వరకు వింటేనే ఆ గమ్య స్థలానికి చేరుకోగలదు, అంతేనా? కాపరి స్వరం వినకుండా ఇష్టానుసారంగా తిరిగితే అది గమ్యస్థానానికి చేరుకోలేదు. ఈరోజు మనందరి గమ్యస్థానం పరలోకం అయితే, మన కాపరి యేసు ప్రభు అయితే, ఆ వాక్య స్వరం నువ్వెంతగా వింటావో, ఎక్కడా కూడా ఎడతెగకుండా ప్రతి దినము కూడా దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే మనం వెళ్ళే గమ్యస్థానానికి మనం చేరుకోగలం. ఆ కాపరి స్వరం నేను వినకుండా ఖచ్చితంగా నేను పరలోకం అయితే చేరుకోలేను. 3వదిగా, కొనుపోబడి వరకు కూడా దేవునితో నడవాలి అంటే ఖచ్చితంగా సాక్ష్యం ఉండాలి. హనోకు గురించి చెప్పిన సాక్ష్యం చూసారా? ఆయన కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండని సాక్ష్యం పొందను. ప్రతి క్రైస్తవుడికి సాక్ష్యం ఉండాలండి. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అన్నాడు, సమ్మతి ఉండాలి. నెంబర్ 2, ఆయన స్వరం వినాలి. 3, మంచి సాక్ష్యం కలిగి బ్రతకాలి.